ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అంటున్నా, దమ్ముంటే నీకు చేతనైతే ఎల్లుండి నీ నాయకుడు ఇక్కడ పోటీ చేసిన అర్భకుడు ఎవడైతున్నాడో క్షమాపణ చెప్పి, పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పి, అడ్డగోలు మాటలు మాట్లాడినందుకు, కండకవరంతో మాట్లాడినందుకు క్షమాపణ చెప్పు మొదలు. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఇయ్యవు బతుకమ్మ చీరల ఆర్డర్లు? నీకు సిరిసిల్ల అంటే అంత చిన్న చూపుకుందా? ఇక్కడ నేతన్నలంటే అంత చిన్నగా కనబడుతుండ్రా? రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నారండి పవర్ లూమ్ వీవర్స్? ఒక సిరిసిల్లనే ఉన్నారు. అంటే ఊకుంటాం అనుకున్నావేంది? నువ్వు సిరిసిల్ల నేను వస్తా మాట్లాడతా ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా పీకుతా అనుకుంటే ఊకోం. తప్పకుండా ఖచ్చితంగా సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి. బతుకమ్మ చీరలు కాదు, ఇంకా ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాలి. మేము బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినాం, నువ్వు ఎక్కువ పని పెట్టు. మీ కాటన్ పరిశ్రమను కూడా ఆదుకో. చేతనైతే మేము ఒక్క మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకో. సన్నాసి పనులు చేయకు. నా మీద కోపం, సిరిసిల్ల మీద కోపం ఇక్కడ నేతన్నల మీద తీర్చుకోకు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ మీద కోపమేమో రైతన్నల మీద తీర్చుకుంటావు, నా మీద కోపమేమో నేతన్నల మీద తీస్తావు, సిరిసిల్ల నేతన్నల మీద. ఇది ఏ పద్ధతి? ఏ ముఖ్యమంత్రి ఉండి నేను అడుగుతున్నా. ఇంకా సిగ్గులేదు వాళ్ళకి. నిజంగా కూడా చెప్పాలంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇయ్యరు, మీదికెళ్ళి దొబ్బి తిన్నది సాల్ లేదా అని మాట్లాడతాడు. ఎవడా దొబ్బి తిన్నది? నీ కాంగ్రెస్ వాళ్ళు దొబ్బి తిన్నారు. అధికారంలో 50 ఏళ్ళ నుండి పందికొక్కుల్లాగా దోచుక తిన్నది మీరు. దొబ్బి తిన్నదని ఎవరిని మాట్లాడుతున్నావు? మన నేతన్నలను. అందుకే నేను అనేది, మహేందర్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కన్నులు ఎత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. పద్ధతి మార్చుకో, మంచిది కాదు. అధికారంలోకి రాగానే 100 రోజులకే గింత టెంపర్ వస్తే ఎట్లా? కానీ అధికారంలో నువ్వు వచ్చినావా? నువ్వు గెలిచినావు? వీడేమన్నా నువ్వు ఎమ్మెల్యేవా? 4 సార్లు ప్రజలు ఓడగొట్టిరు, ఇంకా బుద్ధి రాలేదు. దానికి కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు. అందుకే నేను అనేది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడే లక్ష్మక్క అన్నది, నిజంగా సిగ్గు శరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈయన వస్తాడు రేవంత్ రెడ్డి, ఇక ఆయన వచ్చి ఇలా రిబ్బన్ కట్ చేస్తాడు. మనం కట్టిన బిల్డింగ్కు సున్నాలు మనం, మరి ఆయన సున్నం వేస్తేందుకు వస్తుండే, ఎందుకు వస్తుందో తెలియదు కానీ వచ్చి రిబ్బన్ అయితే కట్ చేస్తాడు. ఇక తెల్లారు చూడాలి వీళ్ళ కాంగ్రెస్ లో బిల్డప్. మావోడే కట్టిండు, మావోడే కట్టిండు, మావోడే కట్టిండు. ఎప్పుడు వచ్చి ఎప్పుడు కడితివి? ఏం సంగతి? ఎంత సిగ్గులేనితనం అంటే, ఇప్పుడు ముస్తాబాద్ పోతే ముస్తాబాద్లో చెప్తాను, అక్కడనట ముస్తాబాద్ చెరువుకు అంటే కుడెల్లి వాకిలి మల్లన్న సాగర్కి వెళ్ళి మనం నీళ్లు విడుదల చేయించినందుకు మొన్న 1/2 TMC నీళ్ళు వచ్చినాయట. దానికట రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలట. ఏం చేసిండని పాలాభిషేకాలు? ఆ నీళ్లు మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్, కుడెల్లి వాగుల నీళ్లు నింపుడు నేర్పింది కేసీఆర్. మొన్న 1/2 TMC నీళ్లు ఇస్తానట, దానికి పాలాభిషేకాలట. ఇంకా విచిత్రం ఏంటంటే, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇంత సిగ్గులేనితనం నిజంగా అది గొప్ప లక్షణం. రాజకీయాల్లో సిగ్గులేనితనం అనేది చాలా గొప్ప లక్షణం. అది రేవంత్ రెడ్డికి ఉన్నంత గొప్పగా ఆ లక్షణం ఇంకోళ్ళకి లేదు. ఎందుకంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఆయన వచ్చిండు ఇంక 80-90 రోజులు అయిందా సార్? ఎన్ని రోజులే? 90 రోజులు అయినట్టుంది. ఇంకో 10 రోజులు అయితే 100 రోజులు నిండుతుంది. ఆ తర్వాత ప్రజలు చూసుకుంటారు. అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపిస్తుందంటే, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నందుకు కూడా సిగ్గుపడతలేడు ఆయన. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకున్నందుకు సిగ్గుపడతలేడు. నేను 15,750 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఉన్న మా తమ్ముళ్లను, పత్రికల ద్వారా చూస్తున్న మా టీవీల ద్వారా చూస్తున్న మా తమ్ములను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండా? మరి ఆడికెళ్ళి వచ్చే ఉద్యోగాలు పెళ్లే కాకపోయా, పిల్లలు ఆడికెళ్ళి ఉట్టిరి. 15,750 పోలీసు ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో రిక్రూట్మెంట్ అయిపోతే కాగితాలు నువ్వు ఇచ్చి పోజులు నువ్వు కొడితే ఎట్లా బ్రదర్? రెండోది 5,962 నర్సు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు నోటిఫికేషన్. ఆడికెళ్ళి వచ్చినాయి. మరి సిగ్గు లేకుండా ఏం చెప్తుండే తెలుసా కదా ముఖ్యమంత్రి? ఈనాడు పేపర్లో పెద్ద ప్రకటన చూసినాను, 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్ట ముఖ్యమంత్రి. ఆడికెళ్ళి ఇచ్చినావు. అంటే ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత దివాలాకోర రాజకీయం అంటే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరంలో. ఇప్పుడు ఏం చేస్తాడు? కొత్త కథ, ఈ 30,000 ఉద్యోగాలు అలా కల్పించకరన్నట్టు. ఇదంతా పాత ఉద్యోగాలు ఇలా కలిపి ఇవో 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా ఇక 1,70,000 మిగిలినాయి. మిగతా నేను ఇయ్యా. ఆ 1,70,000 కూడా ఏమైతే చూద్దాం. నేను అనేది ఒకటే, మీ అందరినీ కోరేది ఒకటే, ఈ ముఖ్యమంత్రి గారి రంగు, కాంగ్రెస్ పార్టీ యొక్క పొంగు మొత్తం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. చాలా మంది పాపం కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయింది పరిస్థితి. బయటికి ఏమైనా అందామంటే బాధ ఉన్నది, చెప్పుకుంటే ఇజ్జత్ పోయేటట్టుంది, చెప్పుకోవచ్చి పోయేటట్టుంది. ఎట్లుందంటే చాలా చాలా ఘోరంగా ఉంది. చెప్దాము పోని మార్పు అని ఎగబడి ఓటేసారు. ఓటేసి ఇప్పుడు వెనకకి తిరిగి చూస్తే 5 మంది పడతలేదు. ఇప్పుడు మన మీటింగ్లో 2 సార్లు కరెంట్ వాయే. ఎవరికి చెప్పుకోవాలి బాధ? నీళ్లు లేవు, తాగుతందుకు నీళ్లు లేవు, మోటార్లు కాలబట్టే టైంకి రాకపోయి. ఇప్పుడు మా అక్క చెప్పింది,
తులం బంగారం అంటే బంగారం లేదు మన లేదు. ఇవన్నీ చూస్తాండ్రు ఏమనాలో కక్కలేక మింగలేక అరే అమ్మ వీని మోటెత్తిమి గెలిపించుకుంటే మోసపోతే ఏం చేస్తాం అని చెప్పి కింద మీద పడతాను. అందుకే మనం చేయవలసిందల్లా ఒకటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుక్కోవాలి.